ఇది ఇది వైర్ ఇట్లా పెట్టేస్తా నేను. ఊకే ఇది డిస్టర్బెన్స్ అవుతుంది. నీ వెల్క్రో ఎట్లా వెళ్ళిపోయా, అందుకే ఈ రబ్బర్ బ్యాండ్ వేసేసాను. చలో పోదామా. మొత్తం నా లగేజ్ అంతా ఇంట్లో పడేసిన. ఇది నా ఏమంటారు, నా బ్యాకప్ వ్యాన్, బ్యాకప్ వెహికల్. దా అసలు యాక్చువల్గా నా రూమ్ చూపెట్టలే కదా, అదంతా మెసి మొత్తం చిల్లర ఉంది. కానీ నైట్ వచ్చే వరకే 12 అయిపోయింది. ఆ రూమ్ చెక్ ఇన్ అయ్యే వరకు 1 అయ్యింది. పడుకునే వరకు 3 అయింది. అసలు మార్నింగ్ 8:30కి లేచినాము, అసలు అవ్వలేదు. అసలు నాకు ఇప్పటికీ నేను నీరసమే ఉన్నా. కానీ ఏమి పూజ చేస్తున్నాము. ఈరోజు అయితే డైరెక్ట్ తిరుపతి వరకు వెళ్ళిపోతాము. తంజావూరు వీళ్ళు చూసేసుకుంటారు. తంజావూరు ఇక్కడ నుంచి కంచి టు అరుణాచలం టు తిరుపతి. ఇవన్నీ నాకు తెలిసి ఈరోజు కావు. నాకు తెలిసి అరుణాచలం దగ్గర అయితే స్టాప్ అయిపోతాము స్టే అయితే. ఎందుకంటే దర్శనం తొందరగా కావాలి కదా, ఇక ఇంత తొందరగా మేము వెళ్ళిపోవాలంటే. చూద్దాం, దర్శనం తొందరగా అయిపోతే కనుక డైరెక్ట్ తిరుపతిలో ఉంటాము ఈరోజు నైట్. లేదంటే అరుణాచలం అక్కడ స్టే చేసాము. ఒకవేళ దర్శనం ఇవన్నీ అయిపోయినాయంటే ఓవర్ నైట్ కూడా తిరుపతి కొట్టేద్దాం. An hour later. 12 అవుతుంది. ఇప్పుడు తంజావూరు టెంపుల్ నుంచి బయటకు వచ్చినాము. డైరెక్ట్ కంచిపురం వెళ్ళిపోతున్నాము. నేను కూడా కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాం. మొన్న నేను తీసిన వ్లాగ్ ఇంకా అప్లోడ్ చేయలేదు కదా. సో మీరు ఈ వ్లాగ్ చూసినప్పుడు అయితే, సో ఆ ముందు వ్లాగ్ అయితే ఉందేనో దానికోసం కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నా. ఆ రోజు ఈవినింగ్ సన్సెట్ నుండే, అంటే నేను వచ్చేవరకే చీకటి అవుతుండే, చాలా తక్కువ తీసుకున్న క్లిప్స్. సో ఇవి ఇంకా బాగున్నాయి. సో నాకు తెలిసి దాని బదులు ఇవి అప్లోడ్ చేస్తాను అక్కడ. ఈ వ్లాగ్ నాకు తెలిసి ఎక్కువ పెద్ద ఉండకపోవచ్చు, ఎందుకంటే టెంపుల్స్ నేను ఎక్కువ చూపించలేను, లోపలికి ఫోన్స్ అలా ఉండవు కాబట్టి. ఇదేంటి ఎంత బాగుంది. హైదరాబాద్ లో తంజావూరు మ్యూజియం, హైదరాబాద్ లో సిటీ కాలేజ్ కలర్ ఉంది. పీస్ఫుల్ వెళ్ళిపోవచ్చు. నేనైతే మైలేజ్ చూసుకుంటా, ఇప్పుడైతే 70 to 80 మెయింటైన్ చేస్తా. వాళ్ళు వచ్చే వరకు, వాళ్ళు వచ్చిన తర్వాత చూద్దాము. పోతే 100 మ్యాక్స్, 100, 110 అంతే. ఎందుకంటే చాలా విండింగ్ ఉంది. బైక్ అంత గాలి వచ్చినప్పుడు అంత స్పీడ్ నేను రిస్క్ చేయలేదు. సో హైవేస్ మాత్రం సూపర్ ఉన్నాయి. కొబ్బరి చెట్లు అసలు ఈ వ్యూ ఎంత బాగుందేమో. సో ఇప్పుడైతే ప్లాన్ చేంజ్ అయింది. ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నాం రా మనము? పాండిచ్చేరి. కంచి ఏమైంది మరి? కంచి పోస్ట్ పోన్. కాంచీపురం నైట్ వెళ్తున్నాము. ఫస్ట్ పాండిచ్చేరి చూసామని. ఎందుకు రీజన్ చెప్పు, ఎందుకు పోతున్నాము? అరే పెట్రోల్ రా, పెట్రోల్ ప్రైస్. యాక్చువల్ గా మనము పెట్రోల్ కోసం పాండిచ్చేరి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి దగ్గరనే ఉంది, ఎక్కువ కూడా దూరం లేదు. అది కూడా ఒక టచ్ చేసినట్టు ఉంటుంది అంతే. అక్కడ పెట్రోల్ 96 రూపీస్ ఉంది. సో అందుకని అక్కడ ట్యాంక్ ఫుల్ చేసుకోవడానికి పాండిచ్చేరి వెళ్ళి, పాండిచ్చేరి నుంచి కాంచీపురం. సో ఇప్పుడు షాక్ అవ్వగానే నేను బైక్ ఎడిపోయింది, నేను కార్ నడుపుతున్నాను. బైక్ విష్ణు వాడు నడుపుతున్నాడు, నేను కార్ తీసుకున్నా. బయట ఎండ చంపుతుంది అసలు. సో చిన్న పాండిచ్చేరి వరకు, పాండిచ్చేరి 75 కిలోమీటర్ ఉంది. సో ఆడు పోయేంత వరకు వాడు నడుపుతున్నాడు, నేను కార్ డ్రైవ్ చేస్తున్నా. అట్లే కొంచెం ఆకలి అవుతుంది. సో ఇంట్లో కొంచెం నా స్నాక్స్ ఉన్నాయి, అవి తిందామని. ఆల్మోస్ట్ పాండిచ్చేరికి అయితే రీచ్ అయిపోయినాము. పాండిచ్చేరిలో ఉన్నాము. పాండిచ్చేరి డైరెక్ట్ రాక్ బీచ్ వెళ్తున్నాము. రాక్ బీచ్లో కొంచెం బీచ్ వైబ్స్ ఎంజాయ్ చేసి అక్కడ నుంచి మళ్ళీ తెలీదు, ప్లాన్ అయితే నేను ముందే చెప్తలేదు. ఎందుకంటే పొద్దున కాంచీపురం అనే కాంచీపురం కూడా పాండిచ్చేరికి వచ్చినాం పెట్రోల్ కొట్టించుకోనికే. తక్కువ రేటు పెట్రోల్ అని చూసినాం, పాండిచ్చేరికి వచ్చినాం. చూద్దాం నెక్స్ట్ ఎక్కడ పోతాము. Under the spell of the electric moons, each note a spark in a blazing sea, woven together their harmony. So idi Pondicherry Rock Beach after 2 years malochna. Spark in a blazing sea, woven together their harmony.
స్ట్రీట్కి వచ్చి పాండిచేరిలో ఫ్రెంచ్ స్ట్రీట్ అనేది చాలా ఫేమస్. మొత్తం అంటే కాలనీ మొత్తం ఫ్రెంచ్ టైప్ అనిపిస్తుంది. అండ్ ఇక్కడ లాట్ ఆఫ్ కాఫీ షాప్స్ ఉంటాయి, ట్రై చేయొచ్చు. మనకు నచ్చింది చూడు. ఇదే పాండిచేరి. అయితే పాండిచేరి ఎక్స్ప్లోరింగ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి రా వచ్చి కాంచీపురం అని అంటుండు, కానీ తెలియదు. హాఫ్ రూట్ వెళ్ళే వరకు తెలియదు. ఇందా కూడా హాఫ్ వచ్చిన తర్వాత డిసైడ్ అయ్యాము పాండిచేరి అని. చూడాలి ఇప్పుడు మరి ఎటు వెళ్తారు. The next day. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇంకా ఈరోజు డే 6 అనుకుంటాను, తెలిసి డే 5 డే 6 ఉంది. కాంచీ టు తిరుపతి వెళ్ళిపోతున్నాం. మధ్యలో గోల్డెన్ టెంపుల్ వేలూరులో విజిట్ చేద్దాం అనుకున్నాము, కానీ అక్కడ ప్రతిదానికి టికెట్ అంటారు. మాకు ఎవరికి అది నచ్చలేదు. సో ఏం దర్శనం అది ఏం చూసుకోలేము, డైరెక్ట్గా తిరుపతి వెళ్ళిపోతున్నాము. మధ్యలో కాణిపాకం అండ్ తిరుపతి మొత్తం టెంపుల్సే చూసుకుంటున్నాము. చూసి వెళ్ళిపోతున్నాం కాబట్టి ఆడ పెద్ద ఫోన్స్ కెమెరాస్ అలా ఉండవు. నేను అక్కడ పెద్ద చూపించడానికి ఏమి ఉండదు. వెళ్ళే దారిని బ్లాగ్ చేస్తా, కానీ లాస్ట్ డెస్టినేషన్ చూపించకపోతే ఎవరికి కూడా నచ్చదు. సో అందుకే నేను బ్లాగ్ చేస్తలేను. దారిలో ఇక్కడ నుంచి కాణిపాకం ఒక 26 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ ఆగినాము ఒక టీ బ్రేక్కి, మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాము. కాణిపాకం చూసుకొని నైట్ వరకు తిరుపతి పైన కొండెక్కేసి అక్కడ రెస్ట్ తీసుకొని రేపు దర్శనం వెళ్ళిపోతాము. అండ్ మళ్ళీ రిటర్న్. నేను పెద్ద బ్లాగ్ అయితే ఇంట్లో ఏం చేస్తలేను, అంతే. చలో. సో నిన్న ఏమైందంటే, నిన్న ఒక సీన్ అయింది. మేము సిగ్నల్ దగ్గర వెయిట్ చేస్తాము, అంటే పాండి నుంచి రిటర్న్ అవుతున్నాము. నార్మల్గా మేము చిట్ చాటింగ్. అయితే ఏమైందంటే కార్లో బెడ్ వైప్స్ ఉంటాయి. వాడు తీసుకొని బెడ్ వైప్స్ క్లీన్ చేసుకుంటాడు. నేను కూడా ఒకటి అని క్లీన్ చేసుకుంటున్నా. అదే మాట్లాడితే ఏమైంది, ఇక మధ్యలో డాక్టర్స్ వచ్చేస్తారు మన లోపల. వాడు ఈ వాడద్దు ఎక్కువ ఫేస్ క్లీన్ చేయడానికి, ఎందుకంటే మొత్తం ఇలా కెమికల్ సోకులు ఉంటాయి ఎక్కువ, ఇవంతా మొత్తం పచ్చికొండడం అంటే మొత్తం కెమికల్ సోకింగే కదా అన్నాడు. అవునా, ఎందుకు ఏమవుతుంది ఆయన, ఇది బ్రాండ్దే తీసుకున్నారు కదా, వీళ్ళు జాన్సన్స్ బేబీదే తీసుకోరు ఆ పిల్లలే. బేబీ వైప్సే కదా, మంచిదే కదా, స్మెల్ కూడా మంచిది అన్న. వీడి అది ఫేస్ యాక్చువల్గా ఫేస్ కాదురా, అది పిల్లల ముడ్డి తుడిచేది అని అంటాడు. అది పిల్లల ముడ్డి తుడిచేది అని అంటాడు. నేను నమ్మలే ఆడికి. ఇమేజ్ చూపించిండు. పిల్లలకి సెన్సిటివిటీగా ఉండడానికి చూడడానికి ఇలా మొక్కలు తుడుచుకోరు. The next day. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మొత్తం లగేజ్ అంతా ఎటువంటి అటు అయిపోయింది. లగేజ్ ప్యాక్ చేసేసుకున్నా. వీళ్ళు కార్ మొత్తం ప్యాక్ చేసేసుకోరు. కార్ ప్యాక్ అంటే వాళ్ళ లగేజ్ అంతా సెట్ చేసేసుకున్నారు అనమాట. గూగుల్ మ్యాప్స్. ఓకే, 131 కిలోమీటర్స్. చలో. చలో రామేశ్వరం సారీ యాక్చువల్గా నేను 3 days నుంచి వ్లాగ్ చేయలేదు, ఎందుకంటే టెంపుల్స్కి తిరిగినా కాబట్టి. ఆల్మోస్ట్ మొన్న తిరుపతి వెళ్ళిపోయినాము, నిన్న తిరుపతి నుంచి మళ్ళీ దర్శనం అయిపోయింది. దర్శనంకి అయితే అసలు ఈసారి ఎప్పుడు నాకు ఇట్లా కాలేదు. 16 hours అయింది దర్శనంకే. మొత్తం నైట్ అంతా లైన్లో నిలబడి ఉండే. దాని తర్వాత శ్రీకాళహస్తి వచ్చినాము. ఇప్పుడు శ్రీకాళహస్తి యాక్చువల్ నైటే స్టార్ట్ అయిపోతుండే, నైట్ ఫుల్ వర్షం పడుతుండే ఇక్కడ. సో అందుకే ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాము. ఎర్లీ మార్నింగ్ 7 అనుకున్నాము, 8 అవుతుంది. టీ దానికి. అండ్ ఆల్సో నా బ్లూటూత్ కొంచెం హెల్మెట్ బ్లూటూత్ ఛార్జింగ్ పెడదామని 10% ఉండే, మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుంది కదా మ్యాప్స్ కోసం అని పెట్టుకున్నా. ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ మహబూబ్ నగరే అనుకున్నా, కానీ మనోడు మధ్యలో ఒక 2 places అన్నాడు. నాకు ఓపిక ఉంటే విజిట్ చేస్తా, లేకుంటే అక్కడ నుంచి స్కిప్ అయ్యి నేను డైరెక్ట్ మహబూబ్ నగర్ కొట్టేస్తా. వాళ్ళు మెల్లగా చూసుకొని వస్తారు. ట్యాంక్ ఫుల్ చేసేసిన, ఇప్పుడే వెళ్ళిపోవడమే. Neon lights paint the sky like dreams. బెంగళూరు 232, తిరుపతి 25. మళ్ళీ తిరుపతి వెళ్తున్నామే. ఏంది అసలు ప్లేస్ చూడు ఎంత బాగుందో.
నేను అసలు ఇట్లాంటి ప్లేస్ ఉంటుంది అనుకోలేదు, నేను మొత్తం హైవే ఉంటుంది అనుకున్నా. ఇప్పుడు 1 మీటర్ వెళ్తున్నాం డైరెక్ట్. endless streams. Footsteps echo through the crowded streets. Every soul dancing to their own heartbeat. Sounds of celebration rise so high. Glittering voices pierce the ఈ రోడ్ అయితే అసలు ఏం బాగాలేదు, అందుకే 2 hours చూపించినట్టుంది. 100 kilometers. చాలా మొత్తం ఆటోస్ చాలా ఎక్కువ. bounces off the concrete walls. In this city, the night forever calls. Car horns singing in perfect disarray. ఆల్మోస్ట్ కర్నూలు అయితే వచ్చేసిన. ఇందాక 1 మీటర్ నుంచి రిటర్న్ అయిపోయినా నేను ఆల్రెడీ. వాళ్ళేమో అహోబిలం అవి చూసుకుంటామని నా ఫ్రెండ్స్ అటు వెళ్ళారు. నాకు మళ్ళీ కొంచెం పనులు ఉన్నాయి, నేను ఇంటికి వెళ్ళారు, మళ్ళీ లేట్ అయిపోతుంది, మళ్ళీ రేపు మార్నింగ్ లేవాలి. కాబట్టి నేను ఆ ప్లేస్ స్కిప్ చేస్తున్నాను, ఎందుకంటే అవి దగ్గరనే, అవి మళ్ళీ కూడా చూసుకోవచ్చు అని. సో నేనైతే రిటర్న్ అయిపోయినా ఇంటికి. అసలు ఎక్సైట్మెంట్ ఉంది ఎందుకో, ప్రతిసారి ఆ ట్రిప్ నుంచి వెళ్ళేటప్పుడు అప్పుడే ట్రిప్ అయిపోయిందా, ఇంకొంచెం రోజులు స్పెండ్ చేస్తే బాగుండు అనిపించింది. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ 9 days అవుతుంది. ప్రతిసారి నేను ప్రతి ట్రిప్కి ఇప్పటివరకు వెళ్ళిందంటే 1 week, అంతకుమించి ఎక్కువ రోజులు వెళ్ళలే. ఇప్పుడైతే ఆల్మోస్ట్ 9 days. ఇది 9th day 10th day అయ్యి ఉండొచ్చు. ఇల్లు వదిలేసి ఇన్ని రోజులు పోయినా ఇప్పుడు మళ్ళీ వెళ్తాను ఇంటికి. ఈ సౌత్ ఇండియా రైడ్ నేను అనుకున్న విధంగా అయితే కాలేదు. ఫ్లాప్ అని కాదు, కానీ డ్యూ టు మై హెల్త్ కండిషన్స్ అది అనుకునే ఏమంటారు అట్లా ఎండ్ అయిపోయింది. కానీ నెక్స్ట్ మళ్ళీ ఏదైనా రైడ్ ప్లాన్ చేస్తా, ఆ రైడ్ మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్గా ఫినిష్ చేస్తా. అండ్ ఇప్పుడు మళ్ళీ కన్యాకుమారి, ఈ సౌత్ ఇండియా రైడ్ ఇంత తొందరలో మళ్ళీ ఏం లేదు. నేను అయితే నార్త్ ప్లాన్ చేస్తా. సౌత్ ఇంకా కొంచెం గ్యాప్ ఇద్దాము. సౌత్ 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 వెళ్తూనే ఉన్నా, కానీ నార్త్ ఇప్పటివరకు వెళ్ళలేదు నేను ఒక్కసారి కూడా. సో నార్త్ వెళ్ళాలి అని పెట్టుకున్నా. నేను అప్పటి నుంచి శ్రీకాళహస్తి నుంచి మహబూబ్ నగర్ వరకు 457 kilometers సంథింగ్ ఉంది. ఇది 12 liters ట్యాంక్ ఉంది కదా మొత్తం. ఎంటీ నుంచి, ఎంటీ అంటే ఒక 1/2 liter అంతా ఉండే, మొత్తం ఫుల్ ట్యాంక్ చేయించిన. ఆ ఫుల్ ట్యాంక్తో ఇంటికి వెళ్ళాలి. బైక్ ఎంత మైలేజ్ ఇస్తుందని చూద్దామని వెళ్తున్నా. 130 kilometers ఉంది ఇంటికి. ఇంకా బైక్ రేంజ్ ఏమో 183 చూపిస్తుంది. మేనేజ్ చేస్తున్నా, ఈకో మోడ్లో వెళ్తున్నా. నాకైతే 45 మైలేజ్ ఇస్తుంది అనుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే ఈ 458 kilometers ఎంతో 45 వచ్చింది అనుకుంటున్నా. 40 వచ్చినా ఆనందం, ఎందుకంటే ఏ 200cc అయినా 150cc అయినా మనం కొట్టే స్పీడ్స్కి మైలేజ్ అయ్యవు. ఒక 400-500 kilometersకి 2 సార్లు ఫుల్ ట్యాంక్ చేయాల్సి వస్తుంది. కానీ రైడ్ అయితే బాగుండే, నేను ఎక్కడ డిసప్పాయింట్ అవ్వలేదు. ఏంటంటే మొత్తం సౌత్ ఇండియా రైడ్ ఫినిష్ చేయాలనే ఒకటి డిసప్పాయింట్మెంట్. అండ్ ఆల్సో నేను బ్లాగ్ కొంచెం నాకు ఎవరైనా హెల్ప్ ఉంటే బాగుండు అనిపించింది. అన్నీ ఒక్కడిని కొంచెం బైక్ కదా అంత ప్రాపర్గా రాలేదు, కానీ ఏం చేస్తాం. అండ్ ఈ రైడ్ ఆల్మోస్ట్ 3000 kilometers. ఇప్పటివరకు చేసిన రైడ్స్లో 2400 వరకే, 2500 kilometers నేను రైడ్ చేసింది. కానీ ఇది మాత్రం 3000 kilometers లిటరల్లీ. అసలు నాకు అసలు ఆనందం అనమాట. ఏముందంటే బైక్ అన్ని కిలోమీటర్స్ నడిపినాము మన ఒక్కరమే అని. ఓకే, అండ్ ఈ 3000 నేను ఒక్కడిని కాదు, మధ్యలో తంజావూరు నుంచి తంజావూరు అన్నకు ఒక 1/2 km, తంజావూరు అంటే పాండిచేరికి ఒక 50 kilometers నుంచి అక్కడ నుంచి సరే పాండిచేరి అనుకో, పాండిచేరి నుంచి ఆల్మోస్ట్ తిరుపతి విష్ణువాడు నడిపిండు. నేనైతే నడవలేదు, నాకు నా హెల్త్ సహకరించలే. నేను సిక్ అంటే ఫీవరే ఉండే, నా చేత కాలేదు. వాడు నడిపిండు. దాని తర్వాత ఇంకా తిరుపతి నుంచి నేను తీసుకున్నా. తిరుపతి నుంచి కాదు, వాడు శ్రీకాళహస్తి వరకు నడిపిండు నాకు తెలిసి. వాడు శ్రీకాళహస్తి వరకు నడిపిండు. అక్కడ నుంచి నేను వచ్చేస్తున్నా. కానీ బండి మాత్రం ఎక్కడ అసలు ఏం అంత ఇది కొంచెం ఇది ఎయిర్ కూల్డ్, సారీ ఆయిల్ కూల్డ్. లిక్విడ్ కూల్డ్ అయితే కనుక చాలా బాగుండు. ఇంకా మనము
ఎక్కువ కిలోమీటర్లు నాన్ స్టాప్ కొట్టేయచ్చు. నాన్ స్టాప్ అంటే చిన్న చిన్న బ్రేక్స్ అయితే తీసుకుంటాము, కానీ ఒక 500-600 కిలోమీటర్స్కి మనం ఆ డే ఫినిష్ అంటే ఆ రోజు ఇట్లా చాలు అని ఆగిపోము. ఒక 800 కూడా కొట్టచ్చు ఎయిర్ కోల్డ్ అయితే. లిక్విడ్ కోల్డ్. Glittering voices pierce the velvet sky. Laughter bounces off the concrete walls. In this city, the night forever calls. Car horns singing in perfect disarray. Music leaking from a cafe away. The pulse of it all, it never slows. A melody only ఆల్మోస్ట్ కాదు. sounds of celebration rise so high. Glittering voices pierce the velvet sky. Laughter bounces off the concrete walls. ఓమ్నింగ్ ఇంకా అయింది అంతా. టైర్ ఫ్లాట్ అయిపోయింది. రేపు మార్నింగ్ అది పంక్చర్ చేయాలి. పంక్చర్ చేసేసి దాంతో ప్లాట్ చిన్న తీసుకునేది. City, the night forever calls. Street performers strum their rebel tune.